హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. ఈరోజు స్పెషల్ ఏమిటంటే ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 ఉసిరికాయతో వెరైటీస్ అన్నీ చేశాను. మీరు అవన్నీ చూశారు, నాకు మంచి ఆదరణ ఇచ్చారు, చాలా బాగా నచ్చాయని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎపిసోడ్ 3లో ఉసిరికాయ పప్పు చేస్తున్నాను. మొలకెత్తిన పెసర్లతో వడలు, చాలా హెల్తీ ఫుడ్ చేస్తున్నాను. వెళదామా ప్రిపరేషన్లోకి. ఇది మెజర్మెంట్ రైస్ కుక్కర్లో కప్పు. ఒక కందిపప్పుకి కడుక్కున్నాక 3 దీంతో వాటర్ పోసుకోవాలండి. కందిపప్పు కడిగిన తర్వాత అండి, నెక్స్ట్ 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా, 3 కప్స్ వాటర్ తీసుకోవాలండి. త్వరగా ఉడకాలంటే ఫస్ట్ కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. 1 కప్పు కందిపప్పుకి ఓన్లీ పచ్చిమిరపకాయ కదా, కారం లేనివైతే 12 మిరపకాయలు పడతాయండి, కారం ఉన్నవైతే 7-8 మిరపకాయలు పడతాయి. నేను ముందే సన్నగా ఇట్లా తురుముకొని పెట్టుకున్నాను. మిర్చి 3 ఉసిరికాయలు తరిగి పెట్టుకున్నాను, 3 ఉసిరికాయలు పడతాయి. కొంచెం టేస్ట్కి మెంతికూర అండి, ఆనియన్స్ కొంచెం, వెల్లుల్లి కొంచెం, 3 టమాటాలండి, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, హెల్తీ ఫుడ్ పెసరపప్పు వడలు. ఇంకా పెసరపప్పు వడలు స్టార్ట్ చేద్దామండి ప్రిపరేషన్. ఈ కప్ నిండా పెసరపప్పు చూడండి మొలకెత్తింది. చాలా హెల్తీ ఫుడ్, చాలా ప్రోటీన్ ఉంటుంది హెల్తీ ఫుడ్లో. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అంటే మిక్సీ వేసుకున్నామండి. మిక్సీకి అయిపోయిందండి. చూడండి, వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండా గట్టిగా ఇట్లా పలుగ్గా వేసుకోవాలి. వాటర్ వేస్తే ఏమవుతుందంటే సాఫ్ట్గా జోరుగా అయిపోతుంది, ఇంకా ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. ఆయిల్ పీల్చకూడదు కదా, అందుకని అస్సలు వాటర్ వేయకూడదు. కొంచెం ఇట్లా రఫ్గా పట్టుకోవాలి, అప్పుడు వడ క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇది మిక్సీ వేసుకోవడం కూడా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. చాలామందికి మిక్సీ సరిగ్గా వేసుకోవడం రాదు, మెత్తగా వేసుకుంటే మళ్ళీ టేస్ట్గా క్రిస్పీగా ఉండదు వడ. పప్పు ఒక 6 విజిల్స్ వచ్చాయండి, ఇంకా ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా ఉండడానికి 1 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి, 1 స్పూన్ బాంబే రవ్వ, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తగినంతగా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. తక్కువైతే అప్పుడు మిగతా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. నువ్వులు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి, తగినంతగా సాల్ట్. పప్పు రెడీ అయిందండి. ఇంకా పోపు పెట్టుకున్నామండి, తాలింపు పెట్టుకున్నామండి పప్పుకి. ఇది కోకోనట్ ఆయిల్ అండి, నేను అన్ని వుడ్ ప్రెస్ ఆయిల్ వాడతాను. ఇదేమో కుసుమ నూనె అండి వడలకి. పోపు పెట్టుకోవడం కూడా ఒక ఆర్ట్ అండి, చాలామందికి పోపు పెట్టడం రాదు. పోపుని బట్టి కూడా టేస్ట్ వస్తుంది బాగా. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాయండి. ఇప్పుడు మిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి. పోపు ఎప్పుడు ఆనియన్స్ వల్లే టేస్ట్ అండి, పప్పులో ఆనియన్స్ ఉంటేనే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. పోపు రెడీ అయిందండి, ఇంగు వేస్తున్నానండి.
ఈ పప్పు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఉసిరికాయ పప్పు ఎప్పుడెప్పుడు తినాలా, టేస్ట్ చూడాలా అనిపిస్తుందండి. ఆయిల్ కాగిందండి. సిమ్లో ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకోండి. ఆయిల్ కాగాక ఆయిల్ని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో అయితే స్లోగా లోపల కూడా పచ్చిగా లేకుండా వడ నీట్గా కాలుతుంది. లైట్ బ్రౌన్ వచ్చాయండి. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఎంత బాగున్నాయో చూడండి. మా అబ్బాయి ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు అవుతాయని. ఇవేమో హైలో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టాలి. మధ్య మధ్యలో హైలో పెట్టుకుంటా, మధ్య మధ్యలో సిమ్లోకి మార్చుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కాచాలి. లేదా లోపల పచ్చిగా ఉంటుంది కదా. కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ముడిపెసలతో మొలకెత్తిన వడలు కదా, చాలా మంచిది ఆరోగ్యానికి. నేనంటే ఇప్పుడు పప్పులో అన్నంలోకని చేశాను లంచ్కి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా చేసి పెట్టచ్చు, చాలా బాగా మెచ్చుకుంటారు. ఇది మంచి హెల్తీ ఫుడ్ అని తింటారు. ఈవినింగ్ స్నాక్స్ కింద చేస్తే పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చేటప్పటికి ఫుల్ హెల్తీ ప్రోటీన్ ఫుడ్ కదా, పిల్లలు చాలా లైక్ చేస్తారు, పిల్లలు బాగా తింటారు. పెసర వడలు రెడీ చేయండి. ఆహా, ఏవి స్మెల్ అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సూపర్ ఉన్నాయండి. మీరు కూడా వెంటనే ట్రై చేయండి. నేను మా అబ్బాయి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తామండి. మొత్తంగా అయిపోయింది. ఓకే, ఇది ఉసిరికాయ పప్పు, ఇదేమో మొలకెత్తిన వడలు కదా, పెసర వడలు. బాగుందమ్మా. ఫస్ట్ మేము ఫైబర్ తింటామండి, ఏదో వెజిటేబుల్ ఐదర్ సలాడ్ కానీ, కుకుంబర్ కానీ, క్యారెట్ కానీ తినేసి దాని తర్వాత మెయిన్ ఫుడ్కి వస్తాము. డ్రై ఫ్రూట్స్. పప్పు టేస్ట్ చేస్తాయి ఇప్పుడు. అబ్బా సామి రంగా, ఇది ఫేమస్ రీజన్. అయితే చింతపండుతో అంటారు కానీ చింతపండు లేకుండా ఇలా ఉసిరికాయలతో ఇంత పులుపు వచ్చి ఇట్లా వచ్చిందంటే ఇది మధ్య మధ్యలో కొరుక్కుంటుంటే అసలు అదిరిపోయింది. ఇప్పుడు వడతో ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. ఆహా, ఓహో, ఇది ఇదైతే ఇంకా మామూలుగా లేదు, ఫస్ట్ క్లాస్ ఇది. పప్పు కానీ వడలు కానీ ఈసారి మాత్రం ఫస్ట్ క్లాస్ అమ్మా. ఇది చూసారండి, మనకు నచ్చిన ఫుడ్ని కూడా ఇలా హెల్దీ ఆప్షన్స్లో మనం చేసుకోవచ్చు. సో నానా చెత్త తినే బదులు ఇట్లా నచ్చిన మన రకాల ఇట్లా హెల్దీ ఐటమ్స్ వేసుకొని చేసుకుంటే అది బెస్ట్ ఆప్షన్. ఇది చాలా బాగున్నాయి. ఎలా అంటే డైలీ కూడా తినొచ్చు ఇది పెసర వడలు ఇవి, ఎందుకంటే పెసర్లు ప్రోటీన్ కాబట్టి డైలీ తిన్న ప్రాబ్లం లేదు. అంటిల్ అన్లెస్ మనం ఒకటి ఏంటంటే ఆయిల్ ఒకటి చూస్ చేసుకోవాలి, ఆయిల్తో కూడా చూస్ చేసుకోవాలి. ఆయిల్ను హెల్దీ వాడేమంటే మనం ఇంకా ఆబ్వియస్లీ హెల్దీ ఫుడ్ అన్నట్టు. క్రిస్పీగా సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి క్రిస్పీగా. మా మదర్వి ఉసిరికాయ ఎపిసోడ్స్ 1 and 2 చూసారు, మంచి ఆదరణ వచ్చింది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. చేసుకుంటే మోర్ వీడియోస్ వస్తాయి, మోర్ ఇట్లాంటి హెల్దీ రెసిపీస్. కానీ మేము నాట్ జస్ట్ రీజనల్ వైజ్ ఇవే కాదండి, వరల్డ్ వైడ్ గ్లోబల్ ఎట్లాంటి రెసిపీస్ అని చేసి చూపిస్తాం. మీ కమెంట్స్లో మాకు అడగండి, ఇది కావాలి ఇది చేయండి, తర్వాత మీకు చేసి చూపిస్తాం ఈజీ వేలో. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.